హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీడీ కౌన్సిలింగ్కి సంబంధించి మెరిట్ లిస్ట్ కోసం చాలామంది చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారనమాట. అంటే మనకి ఇంతవరకు కూడా యూనివర్సిటీ నుంచి ఎలాంటి ప్రాపర్ అప్డేట్ రాలేదన్నమాట. సో ఈ వీడియోలో మనకి బీఎస్సీ పారామెడికల్ బీపీడీకి సంబంధించి ఆ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎందుకు లేట్ చేస్తున్నారు, సో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో మనకి మెరిట్ లిస్ట్ గురించి యూనివర్సిటీ వాళ్ళు ప్రతిసారి చెప్తూ వస్తున్న రీజన్ ఏంటంటే, ఇంకా చాలామందికి సంబంధించి అప్లికేషన్ వెరిఫై చేయలేదన్నమాట. సో దానివల్ల లేట్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ప్రతిసారి కూడా వాళ్ళు చెప్పే రీజన్ ఒకటే అనమాట, ఏంటంటే సో ఇంకా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, సో దానివల్ల లేట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో మనకి మన స్టేట్లో బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి సో నెలకు పైగా అవుతున్నా కూడా వాళ్ళు ప్రతిసారి ఏం చెప్తున్నారంటే, సో అప్లికేషన్ సంబంధించి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇది మాత్రం చెప్తున్నారనమాట. డిసెంబర్ ఎండింగ్లో అడిగినప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో 1 or 2 డేస్లో లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పినారనమాట. కానీ ఇంతవరకు చేయలేదు. కానీ ఇప్పుడు అడుగుతుంటే ఏకంగా ఇంకా వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదని చెప్తున్నారు. సో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళేమో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. కానీ మధ్యలో పారామెడికల్ బీపీడీకి అప్లై చేసిన స్టూడెంట్స్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year అవుతున్నా కూడా ఇంతవరకు కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళలేదన్నమాట. సో దీనివల్ల వాళ్ళ ఇంట్లో మాట్లాడ పడలేకపోతున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే, సో మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ సైట్లో సో యూజీ వాళ్ళకి సంబంధించి ఆయుష్ కౌన్సిలింగ్, అలానే సో ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించి కొన్ని కౌన్సిలింగ్ జరుగుతున్నాయన్నమాట. సో దానివల్ల కూడా మనకి పారామెడికల్ బీపీడీకి సంబంధించి లేట్ చేస్తున్నారు. అలానే యూనివర్సిటీ వాళ్ళు పారామెడికల్ బీపీడీకి సంబంధించి ఒక్కోసారి ఒకలా చెప్పడం వల్ల సో నేను కూడా ఇన్ని రోజులు యూట్యూబ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే కంపల్సరీగా మీరు ఏమనుకుంటారంటే, సో మెరిట్ వచ్చిందామని చెప్పేసి మీరు హోప్తో వీడియో ఓపెన్ చేస్తారనమాట. తర్వాత ఇంకా లేట్ అవుతుందంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇప్పుడు ఎందుకు చేశానంటే, సో లిస్ట్ ఎందుకు లేట్ చేసినా సో అదే చెప్పడానికి వీడియో చేశాను అనమాట. ఎందుకంటే చాలామంది మన ఛానల్ మీద హోప్తో ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం వీడియో చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్కి సంబంధించి యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్ ఏం చెప్పారంటే, 4 days కిందట ఏం చెప్పారంటే, ఇంకా 1 week తర్వాత లేదంటే 10 days తర్వాత మనకి లిస్ట్ రావచ్చు అని చెప్పారనమాట. సో కాబట్టి మనం మేబీ సంక్రాంతి హాలిడేస్ తర్వాత మన లిస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అప్పటికి రిలీజ్ చేయకుంటే ప్రతి ఒక్కరు కంపల్సరీగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో టుమారో హాలిడే కాబట్టి లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ కంపల్సరీగా డే ఆఫ్టర్ టుమారో తర్వాత సో ప్రతి ఒక్కరి నెంబర్కి కాల్ చేయండి. ఎంత ఎక్కువ మందికి కాల్ చేస్తే మనకి అంత ఫాస్ట్ రెస్పాన్స్ రావచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలానే మన ఛానల్ ఇకపై పారామెడికల్ బీపీడీకి సంబంధించి ప్రతి అప్డేట్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఇక్కడ మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్, అలానే బీపీడీ కోర్సులు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ మనకి ఏపీలో బీపీటీ అంటే ఫిజియోథెరపీ కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నెల్లూరు, తిరుపతి, ఒంగోలు సైడ్ వాళ్ళు ఉంటే సో మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెల్లూరు సిటీ అవుట్స్కట్స్లో మంచి అట్మాస్ఫియర్లో చాలా పెద్ద క్యాంపస్ మనకి కాలేజ్ ఉందన్నమాట. సో బీపీడీ కౌన్సిలింగ్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ కోడ్ వచ్చేసి SPCP అనమాట. శాస్త్ర కాలేజీలో మనకి బీపీడీకి సంబంధించి టోటల్గా 50 seats ఉన్నాయన్నమాట. అలానే ఫార్మసీకి సంబంధించి ఎవరైనా ఇంకా సీట్ రాకుండా ఉంటే సో మీరు ఇక్కడ మేనేజ్మెంట్ కింద జాయిన్ అవ్వచ్చు. ఇవే కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.